హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. గత కొన్ని రోజులుగా మనం అందరం చూస్తూనే ఉన్నాం, మంగ్లీ వర్సెస్ మైక్రో ఫైనాన్స్ ఇష్యూ అనేది నడుస్తూనే ఉంది. సో ఇన్ని రోజులు ఒక ఎత్తు అయితే, నిన్న ఒక ప్రెస్ మీట్ జరిగింది, అక్కడి నుంచి ఇంకొక టర్న్ లా తీసుకుందని చెప్పొచ్చు. సో నిన్న ఎవరైతే ప్రెస్ మీట్ లో మాట్లాడారు, సో తను ప్రత్యూష గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. అసలు ఏం జరిగింది ఎగ్జాక్ట్ గా అక్కడ అనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే ప్రత్యూష గారు. నమస్కారం. సో మీరేమో యూపీఎస్సి ఇవన్నీ క్రాక్ చేస్తూ ఏదో చదివే ఒక స్టూడెంట్ యాక్టివిస్ట్ అని చెప్పి మాకు తెలుసు. సో సడన్ గా మంగ్లీ గారికి మీకు ఆ ఫోన్ కాన్వర్జేషన్ ఏంటనేది మేము పూర్తిగా వినలేదు. అండ్ ఫుల్ కాన్వర్జేషన్ అక్కడ రాలేదు. కానీ బట్ అసలు మంగ్లీ గారు మీకు ఎందుకు కాల్ చేయాల్సి వచ్చింది? అంటే బేసికల్గా నాకు మంగ్లీ గారు మిగతా నా కమ్యూనిటీ వాళ్ళకి ఎలా తెలుసు, నాకు అలానే తెలుసు. ఆల్మోస్ట్ 1.5 year నుంచి తెలుసు. 1.5 year 2 years నుంచి అలా తెలుసు. కానీ 2 years నుంచి మేము మాట్లాడుకునేది మేబీ ఒక 2 or 3 times ఉండొచ్చండి, అంతే. లైక్ అంత ఎప్పుడైనా ఏదన్నా అంత ఇంపార్టెంట్ ఉంటేనే ఫోన్ చేస్తారు. ఒకసారి లైక్ రీసెంట్గా ఒక అలిగేషన్ వచ్చింది, అక్క బర్త్డే అప్పుడు అనుకుంటే ఒకసారి మాట్లాడాము. తర్వాత మన ఆంధ్రాలో రథసప్తమి ఆర్ సంథింగ్ రామ్మోహన్ నాయుడు గారు అక్కడ ప్రోగ్రామ్ ఉంది కదా, దాని గురించి అప్పుడు ఒక చిన్న అలిగేషన్ వస్తే అప్పుడు నార్మల్గా మాట్లాడాము. మళ్ళీ మొన్న March 25th అది లాస్ట్ కాల్ అనమాట. అక్క నాకు ఫోన్ చేసింది. అది కూడా ఎందుకు చేసిందంటే ఒక స్టేటస్ పెట్టుకున్నారు, ఏదో చాలా డిప్రెషన్లో ఉన్నట్టు స్టేటస్ పెట్టుకుంటే నేను దేనికో దానికి రెస్పాండ్ అయ్యాను. అక్క ఇలా ఏం ఫీల్ అవ్వకండి అని సంథింగ్ ఏదో మెసేజ్ చేసి షీ కాల్డ్ మీ. ఫోన్ చేసి ఏం చెప్పారంటే, నేను చేయలేదురా ఇదంతా, దీంతో నాకేం సంబంధం లేదు, నేను మన కమ్యూనిటీకి చాలా చేశాను అంటే, మరి బయటకు వచ్చి మీరు చెప్పొచ్చు కదా అక్క, చెప్పేస్తే అయిపోతుంది కదా అని అడిగినాను. అడిగితే అక్క అన్నారు, నేను సెలబ్రిటీని కదా, నేను బయటకు రాలేను, బయటకు వస్తే నన్ను మీడియా గుచ్చి క్వశ్చన్స్ అడుగుతుంది, నేను రాలేను అని చెప్పారు. సరేలే, ఆమె ప్రాబ్లం కదా అని చెప్పి నేను ఏమనలేదు. దెన్ అక్క అన్నారు, నువ్వు మాట్లాడు, ఎందుకంటే నువ్వు ఒక యాక్టివిజంలో ఉన్నావు, నువ్వు మాట్లాడితే అంటే, ఇంకొకటి బోత్ ఆఫ్ us బిలాంగ్ టు ద సేమ్ కమ్యూనిటీ, సో మన ఇద్దరం సేమ్ కమ్యూనిటీ కాబట్టి నువ్వు మాట్లాడు అని అన్నారు. అంటే ఏం మాట్లాడాలని కూడా నేను అక్కని అడిగినాను. అక్క అన్నారు, నేను అంటే అక్కకు నాకు ఇన్ని అవార్డ్స్ వచ్చాయి కదా, నేను ఈషాలో కూడా నేను ఫస్ట్ పర్సన్ మన ట్రైబల్ నుంచి వెళ్ళి అక్కడ పాడాను, చాలా చేశాను కదా, ఇవన్నీ మీరు చెప్పండి, జనాలకు తెలిస్తే బాగుంటది కదా అని చెప్పి అన్నారు. నేను అన్నా, ఓకే అక్క, ఓకే, కాకపోతే నాకంటే బెటర్ ఎలా ఉంటదంటే, ఇప్పుడు నాకు ఫ్యాక్ట్స్ తెలియదండి, నాకేం తెలియనప్పుడు నేను మాట్లాడలేను దాని గురించి. ఇప్పటి వరకు ఈ క్రెడిబిలిటీ ఉంది నాకు అంటే, నాకు తెలిసిందే మాట్లాడాను, ఇప్పటి వరకు తెలియంది నేను మాట్లాడలేదు అక్క. సో మీరు ఒక పని చేయండి, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ఉంటుంది, మీరు ప్రెస్ క్లబ్ బుక్ చేయండి, మీ ఫ్యాన్స్ అసోసియేషన్ లేకపోతే వేరే వర్కర్ వాళ్ళు ఎవరైతే ఉంటారో, కొంతమంది ఉంటారు కదండి, ఇప్పుడు జనాలు కనిపించినట్టు చూపియాలి కదా, అట్లా చాలా మంది ఉంటారు అక్క, మీరు పిలిపించుకొని మాట్లాడితే బాగుంటుంది, ప్రెస్ క్లబ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ మీకు అని చెప్పేసి, ఇంకా కొంచెం క్యాజువల్ కన్వర్జేషన్ అంతే అండి, క్లోజ్ అయిపోయింది. ఆ రోజు నుంచి నేను సరే, అప్పుడు ఒక ఒపీనియన్ ఉండేది నాకు మంగ్లీ అక్క మీద, ఏంటంటే సరే బాధపడుతుంది కదా, ఏం చెయ్యలేదేమో నిజంగానే అని అనుకున్నా. March 25th ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడొచ్చు కదా అని అనుకున్నా. ఆ రోజు కూడా ఏమన్నారంటే, సుబ్బు ఆయన ఏదో ఫేమ్ కోసం చేస్తున్నారు, ఏదో బిగ్ బాస్ కోసం చేస్తున్నారు అని ఏదో చెప్పారు. ఇంకా అంతా మొన్న మీడియా ముందు వచ్చి చెప్పారు కాబట్టి నేను రివీల్ చేయాల్సి వస్తుంది. నాకైతే ఇంతే చెప్పారు అక్క. తర్వాత నాకు అసలు ఎప్పుడు ఫోన్ చేయలేదు. కాకపోతే నేను రీసెంట్ టైమ్స్ లో చూసింది ఏంటి అంటే, చాలా మంది బాధితులు అక్కది ఏవైతే ఉంటాయి కదా మంగ్లీ అక్క వీడియోస్, దాని కింద వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు అనమాట. మా డబ్బులు కూడా తీసుకున్నారు, మా ఇంట్లో వాళ్ళు చనిపోయారు అని చాలా మంది మెసేజ్లు చేస్తున్నారు. అయితే నేను అది చూస్తున్నా సరే, ఎవరో ఒకరు నన్ను చాలా మీడియా వాళ్ళు అడిగారు. రీసెంట్ గా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఒకటి మాకు స్టూడెంట్స్ ఇష్యూస్ గురించి ఒక రౌండ్ టేబుల్ ఉండింది. ఆ రోజు కూడా అడిగారు వేరే ప్రెస్ వాళ్ళు మాట్లాడండి అని చెప్పి. నేను అన్నాను, లేదు, లెట్ మీ వెయిట్. అప్పటికే ఇంకా మన సంపత్ నాయక్ గారు అన్ని ఎవిడెన్స్ తీసేసుకొని బయటకు వచ్చి మన ఫిల్మ్ ఛాంబర్ అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు సంపత్ గారు. అప్పుడు దెన్ ఐ ఫెల్ లైక్ ఓకే, లెట్ మీ స్పీక్. నేను ఇంకా మొత్తం చెక్ చేశానండి అవి, అందులో ఎంతమంది చనిపోయారు, ఎంతమంది బాధపడ్డారు, ఏంటి అసలు ఇదంతా అని చూస్తే, అప్పుడు ఐ కేమ్ టు నో దట్ మంగ్లీ అక్క ఏంటంటే, ఫస్ట్ నీ మీద ఒక అలిగేషన్ వచ్చినప్పుడు నేను ఆ రోజే చెప్పిన, అక్క నువ్వు మరి నిన్నెవరో ఒకరు ఇట్లా అన్నప్పుడు నువ్వు ఎందుకు కంప్లైంట్ ఇవ్వట్లేదు, నువ్వు ఎందుకు ఏం చేయట్లేదు అంటే, అక్క అన్నారు, ఏం చేస్తాం లేరా, ఇట్లా చాలా వస్తూ ఉంటాయి, నేను సెలబ్రిటీ కదా, ఇవన్నీ వస్తుంటాయి ఇంకా అని అలా అన్నారు. దాన్ని లైట్ తీసుకున్నారు. పోనీ అట్లీస్ట్ తర్వాత అయినా ఫస్ట్ కంప్లైంట్ ఎవరి మీద ఇవ్వాల్సింది, వెళ్ళి ఆ రమావతి మధు అని వాడి మీద ఇవ్వాల్సింది.
ఆ అబ్బాయిని వదిలేసి మీరు ఒక అడ్వకేట్ ని పట్టుకొని అడ్వకేట్ నన్ను డిఫేమ్ చేసిండు అంటే అది కరెక్ట్ కాదు అని నాకు అనిపించింది. సో తర్వాత నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. సో ప్రెస్ అడుగుతూనే ఉన్నారు నన్ను మీడియా వాళ్ళు. సో నేను ఏం చేశానంటే నాకు కుదరలేదండి వెళ్ళడానికి. సో నిన్న సడన్ గా ఓకే సరే వాళ్ళు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఇలా మేడం ఒక బయట ఇస్తారా మీరు, కొంచెం మంగ్లీ యొక్క ఇష్యూ చాలా సీరియస్ అవుతుంది కదా, రీసెంట్ గా సంపత్ నాయక్ కూడా కొన్ని ప్రూఫ్స్ చూపించారు కదా అని అన్నారు. అంటే చలో ఠీకే నేను మాట్లాడతానని అన్నాను. అప్పటి వరకు కూడా నాకు తెలియదు ఉస్మానియా యూనివర్సిటీలో ప్రెస్ మీట్ ఉందని నాకు తెలియదండి. సో నేను ప్రెస్ మీట్కి వెళ్ళినాను. ఆల్మోస్ట్ నేను అక్కడికి 1:20కో 1:30కి ఏమో ప్రెస్ మీట్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అవ్వక ముందు వరకు కూడా అక్కడ నాకు ఫోన్ చేయలేదు. బేసికల్ గా ఆమెకు ఫ్రీ అవర్స్ నైట్ టైమ్స్ అట్లా ఎప్పుడైనా నైట్ టైమే మాట్లాడతారు నాతో, వైల్ షీఈ్ లైక్ ఇన్ జర్నీ ఆ టైంలో ఉన్నప్పుడు మాట్లాడతారు. సో నాకు సడన్ గా ఫోన్ చేశారు. అక్కడ ఒక 2 times ఫోన్ వచ్చింది. ఫోన్ ఇలా బైక్ ఉంది, బైక్ మీద అన్ని మైక్స్ పెట్టున్నారు, అక్కడే ఫోన్ ఉంది. ఫస్ట్ టైం చేశారు, ఫోన్ సైలెంట్ లో ఉంది, వైబ్రేట్ అవుతుంది, ఐఫోన్ కాబట్టి అది వైబ్రేట్ అవుతుంది. ఫస్ట్ టైం అది ఫోన్ వైబ్రేట్ అయ్యి ఆగిపోయింది. సెకండ్ టైం కూడా సేమ్. తర్వాత అక్కడ సంపత్ గారు వాళ్ళు ఏం మాట్లాడారంటే, మంగ్లీ గారు మా అందరికి ఎందుకు ఫోన్ చేస్తున్నారు, మీరు విక్టిమ్ కార్డ్ ఎందుకు ప్లే చేస్తున్నారు అని అన్నారు. అన్నప్పుడు నాకు కూడా ఫోన్ వచ్చింది, అక్కడ కనిపిస్తుంది వాళ్ళకి, మాకు అందరికి ఫోన్ వచ్చింది, ఇదిగోని చూడండి ప్రత్యూషకు కూడా ఫోన్ వచ్చింది అని అన్నారు. ఇప్పుడు అంతమంది మీడియా ఉందండి, నేను మీడియాకి ఆన్సరబుల్, నేనేం తప్పు చేయనప్పుడు నేను మీడియాకి ఆన్సరబుల్. వాళ్ళు అన్నారు ఏం మాట్లాడారు మీకు తెలుసా అంటే లేదు నాకు తెలియదు అనే చెప్పాను నేను. సరే ఒకసారి ఫోన్ చేయండి అని అన్నారు. సరేనని నేను ఫోన్ చేసినాను. ఫోన్ చేసినప్పుడే అక్క ఫోన్ ఎత్తినప్పుడే నీకు ఫలానా తెలుసా ప్రత్యూష, తెలియకపోతే తెలుసుకో అని అన్నారు. లేదక్క నాకు తెలియదు వాళ్ళెవరో అని చెప్పాను. అప్పటి వరకు బాగానే మాట్లాడారు. తర్వాత నేను అన్నాను ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని అన్నారు. అంటే లేదక్క మొన్నటి వరకు మీ మీద ఉండే ఒపీనియన్ వేరు, ఇప్పుడు మీ మీద ఉన్న నాకు ఒపీనియన్ వేరక్క అని చెప్పాను. అదేంది ఎందుకు అట్లా ఏమైందిరా అని సంథింగ్ ఏదో అన్నారు అంతమందిలో. అంతే అండి. తర్వాత సంపత్ గారు నేను మాట్లాడతాను ఒకసారి ఇవ్వండి అని. మంగ్లీ నేను సంపత్ భియా అన్నారు. భియా అంటే అన్న, నేను సంపత్ భియా అని అంటే ఆయన ఏదో మాట్లాడదాం అనుకున్నారు. అట్లీస్ట్ మంగ్లీ యొక్క ఫోన్ లో లేదన్నా నాకు దీనికి సంబంధం లేదో ఏదో ఒకటి చెప్పుంటే బాగుండేది, కానీ అక్క సడన్లీ ఫోన్ కట్ చేసేసారు. అది ఈరోజు చూస్తున్న ప్రతి ఒక్కరు ఏంటంటే ఏదో ప్రత్యూష నమ్మక ద్రోహం చేసింది, ఫోన్ చేస్తే అక్కడ అందరి ముందు నిల్చొని మాట్లాడింది, వాళ్ళకి వినిపించింది. అసలు అక్కడ పరిస్థితి ఏంటి, అక్కడ పరిస్థితి ఏంటో మీకు తెలియదు. మీరు నేను నమ్మక ద్రోహం చేసినా అని ఈరోజు అంటున్నారు. మరి ఈరోజు ఇంతమందిని నమ్మక ద్రోహం చేసి, ఒకరు కాదు ఇద్దరు కాదండి, 1000 మంది నమ్మక ద్రోహం చేసి వాళ్ళ డబ్బులన్నీ తీసుకొని వాళ్ళని ఇబ్బంది పెడుతుంటే మరి దాన్ని ఏమంటారండి, దాన్ని నమ్మక ద్రోహం అనరా? అది నమ్మక ద్రోహం ఎలా అవుతుంది చెప్పండి. ఇప్పుడు నా ముందు మీడియా ఉంది, నేను మీడియాకి ఆన్సరబుల్, మీరు 2-3 సార్లు ఫోన్ చేశారు, నేను ఫోన్ అప్పటికి కట్ చేస్తూనే ఉన్నా, ఫోన్ చేశారు, కాల్ మీ అని పెట్టారు, అది నోటిఫికేషన్ కనిపించింది, అడిగినప్పుడు నేను ఆన్సరబుల్ కదా. ఈ రోజు నేను ఇక్కడ ఈ స్థాయిలో ఉన్నా అంటే నా పేరెంట్స్ ఎంత సపోర్ట్ చేశారో సీరియస్లీ నాకు మీడియా కూడా అంతే సపోర్ట్ చేసింది. నా దగ్గర నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇప్పటి వరకు మీడియా నన్ను అంటే ఎక్కడ తెలంగాణ వాళ్ళు కానివ్వండి, అంటే వాట్ ఎవర్ ద డిజిటల్ మీడియా వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఈరోజు జనాలకు నేను తెలుసానండి. సో ఐ షుడ్ బి ఆన్సరబుల్ ఫర్ దెమ్. నేను అదే చేశాను అక్కడ. ఈ తెలియని వాళ్ళు ఉంటారు చాలా మంది, ఒక బ్యాచ్ ఉంటుంది, ఒక పేటిఎం బ్యాచ్, వాళ్ళు ఏంటంటే నమ్మక ద్రోహం చేసినావు, నా కమ్యూనిటీ వాళ్ళకు కూడా చెప్తున్నా, రేపు పొద్దున ప్రత్యూషకి ఎవరైనా ఫోన్ చేయాలంటే భయపడతారు, అలానే వినిపిస్తుందేమో అంటే మీకు నమ్మకం లేనప్పుడు మాట్లాడకండి. ఎందుకంటే నా పరిస్థితి ఏంటో నాకు తెలుసు అక్కడ. ఇంకొకటి, నేను సరే ఫోనే ఎత్తానండి, నేను ఆ ఫోన్ మాట్లాడుతున్నా, అట్లీస్ట్ పక్కన ఎవరున్నారు, ఎవరితో ఏం మాట్లాడాలి, అట్లీస్ట్ షీ వుడ్ హ్యావ్ ఆస్క్డ్ మీ కదా. నేను లేదక్క అంటూనే ఉన్నాను. పోనీ మాట్లాడారు, మీరు సంపత్కి ఇచ్చాను, మీరు సంపత్ గారితో మాట్లాడొచ్చు కదా. లేదన్నా నాకు సంబంధం లేదు దీని గురించి, ఏం మాట్లాడలేదు అసలు. ఆమె ఫోన్ కట్ చేసేసారు. తర్వాత ఏదో మెసేజ్ పెట్టి డిలీట్ చేశారు. ఇప్పుడు ఏమనుకోవాలి నేను? అది అక్కడ జరిగిందంతా అదే అండి. అంటే ఆమె కాన్వర్జేషన్ లో మీ కాల్ మాట్లాడుతున్నప్పుడు పలానా కాంగ్రెస్ పర్సన్, తన వల్ల ఇలా అంతా జరిగింది, దానికంతా ఇదే రీజన్, అతను నీకు తెలుసుకోవచ్చు కదా అని ఇట్లా మాట్లాడుతుంది. అంటే మీరు ఇంతకు ముందు ఏమన్నా మీట్ అవడం, మీరు అందరు కలిసి అలా జరిగింది? లేదండి, ఇప్పటి వరకు నేను మంగ్లీ అక్కని ఒక్కసారి కూడా కలవలేదు. ఇప్పటి వరకు నాకు ఆమె ఫేస్ ఎలా ఉంటుందో తెలియదు, ఆమె ఎలా ఉంటుందో కూడా తెలియదు. జస్ట్ ఇన్ ద కాల్ నేను 2 or 3 times మాట్లాడానండి అంతే. నేను ఆమెను అసలు ఎప్పుడు కలవలేదు, వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉంటుందో తెలియదు, వాళ్ళ ఆఫీస్ ఎక్కడ ఉంటుందో తెలియదు, లిటరలీ అసలు ఏమి తెలీదు. ఆమె చేసే ప్రోగ్రామ్స్ కి కూడా నేను ఎప్పుడు వెళ్ళలేదు, అది బ్యాండ్ కానివ్వండి ఏదైనా నేను ఎప్పుడు వెళ్ళలేదు, నాకు తెలియదు. సిర్ఫ్ ఆమె నాకు ఫోన్ చేసి ఎవరో తిరుమలేష్ రెడ్డి అనుకుంటా,
సో నీకు వాడిని తెలుసా అని అడిగారు. లేదక్క నాకు తెలియదని చెప్పాను. నేను యాక్టివిజంలో ఉండడం వాస్తవమే, కాకపోతే ప్రతి ఒక్క జిల్లాలో ఎవరెవరు ఉంటారు అనేది మాకు అవసరం లేదండి. నేను ఏదైతే చేస్తున్నానో అది నేను గవర్నమెంట్తో ఫైట్ చేస్తున్నాను డైరెక్ట్గా. నేను మధ్యలో ఎవరు ఇంటర్మీడియేటరీస్ ఇట్లా మీడియేటర్లతో నేనేం ఫైట్ చేయట్లేదు. సో నాకు తెలియదు అది. నేను తెలియదంటే తెలుసుకోవచ్చు కదరా, ఎందుకు అలా అంటున్నావు అని అన్నారు. సరే నాకు అసలు తెలియదు కదా, ఎందుకు నీకు భయం ఎందుకు అని ఏదో సంథింగ్ అన్నారు. భయం ఎందుకు అక్క, నాకేం భయం లేదు అని చెప్పాను అంతే. తర్వాత ఈ మొత్తం ప్రెస్ మీట్ అయిపోయిందండి. ప్రెస్ మీట్ అయిపోయాక బేసికలీ ఇంకా నా నెంబర్ చాలా మందితో ఉంటుంది. ఒక పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు అందరితో ఉంటుంది కాబట్టి నాకు ఒక అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చింది. కాల్ వస్తే ఫోన్ ఎత్తితే అది తిరుమలేష్ రెడ్డి అని చెప్పి ఆయనే నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి నా పేరు సో అండ్ సో అక్క, నేను మంగ్లీ అక్క ఇందాక మాట్లాడారు కదా అది నేనే అక్క, నేను అక్కని ఇది వరకు కూడా ఒకసారి కలిశాను, మాట్లాడాను, బాధితులను తీసుకొని వెళ్ళినాను, నేనే ఆ బాధితులను సుబ్బు గారికి తీసుకెళ్ళాను, ఆమె నా గురించి అలా మాట్లాడడం కరెక్ట్ కాదు, చాలా బాధగా అనిపిస్తుంది నాకు. నేను ఈ రోజు వరకు కూడా హైదరాబాద్లోనే ఉన్నాను 10 days. ఈ రోజే నేను హైదరాబాద్ నుంచి గద్వాల్కి వచ్చాను. నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు డెఫినెట్గా దీని గురించి ప్రెస్ మీట్ పెడతాను, నాకు దీనికి ఎటువంటి సంబంధం లేదు, ఆమె అలా మాట్లాడడం కరెక్ట్ కాదు అని అన్నారు. నేను అన్నా మీరు బాధితుల పక్షాన ఉన్నారా అంటే అవును అని అన్నారు. అయితే నేను గో అహెడ్ అని చెప్పాను. ఎందుకంటే ఇక్కడ మనం ఒకటండి, ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో అందులో కూడా 80% మా గిరిజనులే ఉన్నారు. 80% ఆ లంబాడి తండా వాళ్ళే ఉన్నారు. మా వాళ్ళు ఎలా ఉంటారంటే చాలా అంటే నేను వేరే వాళ్ళని ఏం అనట్లేదు, నేను దగ్గర నుంచి చూసా తండా ఎన్వైరన్మెంట్ కానివ్వండి ఇలా అన్ని చూసాను కాబట్టి నాకు తెలుసు. చాలా ఇన్నోసెంట్ ఉంటారనమాట. ఎట్లా అంటే చదువుకున్నా కూడా ఇప్పుడు జాబ్ రాలేదనుకోండి, పొద్దున్న లేసి కూలీ పనికి వెళ్తారు. వెళ్ళి ఆ డబ్బులు ఒక్కొక్క రూపాయి ఇది వరకు నిజం చెప్పాలంటే ఇది వరకు సారాయి కాచేవాళ్ళు ఇది వరకు. కానీ ఇప్పుడు అవన్నీ బంద్ అయిపోయాయి. సో వాళ్ళకి ఏముండదు, మన రూరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, ఇట్లా కొన్ని మన్రేగా అలాంటివి ఆ పనులకు వెళ్తారు, లేకపోతే తౌడు పనులు అంటారా వాటికి వెళ్తారు. ఇలా వెళ్ళి రూపాయి మీరు నమ్మరు, అంటే నా గ్రాండ్ పేరెంట్స్ నేను చూసింది చెప్తున్నా, ఒక రూపాయి ఇలా దాచుకొని ఒక్కటే వాళ్ళకి ఏంటంటే ఏదో పెద్ద పెద్ద బంగ్లాలు కొనుక్కోవాలని కాదు, అమ్మాయిలకు పెళ్లి చేయడం అంతే, దాని గురించి దాచుకుంటారు. అలా దాచుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ₹1 పెడితే ₹4 వస్తాయి అని చెప్తే డెఫినెట్గా వాళ్ళు ఎవరికైనా ఆశ ఉంటుంది కదా. ఇప్పుడు పెద్ద వాళ్ళు బిగ్ షాట్స్ అయితే వాళ్ళు ఆలోచిస్తారు, అరే ఇంత ఈజీగా ఎలా వస్తాయి మనకు డబ్బులు అని చెప్పి. వీళ్ళు చాలా పేదవాళ్ళు కదా, సో వాళ్ళు దానివల్ల బెనిఫిట్ అవుతామేమో అని చెప్పేసి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అందులో మెజారిటీ దేవరకొండ, నల్గొండ ఇలా ఏరియాస్, అక్కడ మా వాళ్ళు చాలా ఉన్నారు, ఎక్కువ పర్సెంటేజ్ ఉన్నారు. సో వాళ్ళందరూ నష్టపోయారు. ఇప్పుడు నేను వాళ్ళ పక్షాన నిలబడాలి కదా. ఇప్పుడు మంగ్లీ గారు నేను ఆమె తప్పు చేసిందా లేదా అని నేను చెప్పట్లేదు, అది ఏవైతే లా అండ్ ఆర్డర్ పోలీస్ వాళ్ళు నిర్ధారిస్తారు ఆమె తప్పు చేసిందా ఏం చేసిందా అని చెప్పేది. కాకపోతే బాధితుల పక్షాన నిలబడొచ్చు కదా ఆమె కూడా అని అనుకున్నా అంతే. ఎస్, అందరూ కూడా ఇప్పుడు పొద్దు నుంచి కూడా వేరే లాయర్ కానీ ఎవరితో మాట్లాడినా కూడా వాళ్ళు చెప్పే క్వశ్చన్ ఏంటంటే, ఎస్ మంగ్లీ గారికి దీంతో సంబంధం లేదు, ఫైన్. అలా అన్నప్పుడు ఆ మిగతా వాళ్ళని బయటికి తీసుకురావచ్చు, లేదు అంటే ఎవరైతే ఈ బాధ్యతలు ఉన్నారో వాళ్ళతో మాట్లాడొచ్చు కదా, ఎందుకు మాట్లాడట్లేదు అని చెప్పేసి అంటున్నారు. అంటే ఇంకొకటి ఏంటంటే చాలా మంది మీరు చెప్పినట్టు విధంగానే తండాలో వాళ్ళు చాలా మంది రూపాయి కూడబెట్టుకొని మా దీనికి ఇట్లా చేసామండి, మేము ఇచ్చాము, బట్ ఇప్పుడు మేము చాలా మంది ఎవరో చనిపోయారని కూడా నేను చూపించడం జరిగింది. అది అసలు ఏంటండి, అదేంటి నిజంగానే చనిపోయారు? అవును నిజమే. యాక్చువల్ గా కొంతమంది సర్పంచ్ వాళ్ళు కూడా చనిపోయారు. ఇది ఇప్పటి నుంచి కాదు, చాలా ఇయర్స్ నుంచి జరుగుతుంది. 2018 నుంచి అనుకుంటా. అప్పుడు బాలాజీ నాయక్ అని ఆ అబ్బాయి ఇంకా రమావత్ మధు వాళ్ళిద్దరు వరకు తెలిసిన వాళ్ళే. సో వీళ్ళు ఏంటంటే ఏం పని చేయాలో అర్థం కాక ఇదే బాగుందని చెప్పేసి అందరి దగ్గర డబ్బులు వసూలు చేసి వాళ్ళకు కొన్ని months లోనే ఎక్కువ crores వచ్చేసాయి డబ్బులు. ఇప్పుడు ఒక 6-8 months లోనే వాళ్ళకి 8-9 crores అలా డబ్బులు వచ్చేసరికి ఇదేదో బాగుంది కదా అని అనుకున్నారు వాళ్ళు. సో ఫస్ట్ 1 or 2 years ప్రాపర్ గా రొటేట్ చేసి అంత మంచిగా ఉంది. తర్వాత రమావత్ మధుకి ఆయనకు మరి ఏ క్లాసెస్ అయ్యాయో ఆయన బయటకు వచ్చేసాడు అందులో నుంచి. ఇప్పుడు మధు ఏం చేశాడు, నేనేం తక్కువ, నేను కొత్తగా నేనే పెట్టుకుంటా ఆఫీస్ అని చెప్పేసి ఒక ఆఫీస్ ఓపెన్ చేసి వీళ్ళ కింద కొంతమంది ఏజెంట్స్ ఉంటారు అనమాట. ఆ ఏజెంట్స్ కింద ఇట్లా చాలా మంది డబ్బులు వాళ్ళు కలెక్ట్ చేసుకొని ఇలా చేసేవాళ్ళు. సో అలా వాళ్ళు కలెక్ట్ చేస్తూనే పోయారు. అలా చాలా ఏరియాస్, చాలా ఎక్కువ తండాలనే తండా వాళ్ళు ఎందుకు అట్రాక్ట్ అయ్యారంటే రమావత్ మధు అనే పర్సన్ ఆయన ఒక ఎస్టీ.
ఆయన కూడా ఒక లంబాడి గిరిజన బిడ్డ. సో వీళ్ళు కూడా గిరిజన బిడ్డలే. సో అది ఈజీ ఉంటది కదా! వాళ్ళు మాట్లాడడం గానివ్వండి, ఒప్పించడం గానివ్వండి ఈజీ ఉంటది. అండ్ మోర్ ఓవర్ ఆయన ఏం చేశిండు ప్రీ ప్లాన్‌గా, మరి ప్రీ ప్లాన్‌డో ఎట్లనో నాకు తెలీదండి. మంగ్లీ గారితో ఉండే ఫోటోస్, వాళ్ళ తమ్ముడితో ఉండే ఫోటోస్ ఇవన్నీ చూపిచ్చారు. అది చూపిచ్చడం వల్ల కూడా వాళ్ళకి బెనిఫిట్ అయిపోయిందనమాట. సో చూస్తే గనక రమావత్ మధుకి మంగ్లీ గారి చెల్లికి వాళ్ళిద్దరికి మ్యారేజ్ కూడా జరుగుతుంది అని చెప్పేసి చెప్పారు. అది కూడా ఒకటుంది అండి బయట. వాళ్ళిద్దరికీ ఎంగేజ్‌మెంట్ జరగబోతుంది. అందుకే తను దాని గురించి స్పందించలేదు అని చెప్పి కూడా చాలా టాక్స్ వస్తున్నాయి. కానీ అది ఒఫిషియల్‌గా వాళ్ళు ఏ ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లలో ఎక్కడా పెట్టుకోలేదు. కాకపోతే బాధితులు నేనైతే బాధితులనే నమ్ముతానండి. ఎందుకంటే ఇప్పుడు గొప్పింటోడు ఒక అబద్ధం చెప్పాలంటే వాడు పెద్దగా ఆలోచించాడు. ఎందుకంటే ఏముందిలే చిన్న అబద్ధం కదా! రేపొద్దున కేసయినా మనతో డబ్బులున్నాయి ఎలా అయినా బయటికి రావచ్చు అనుకుంటారు. కానీ పేదింట్లో వాళ్ళు ఎలా ఉంటారంటే, అమ్మో! పోలీసోళ్ళు గదా! కొడతారేమో, తిడతారేమో, కేసయితదేమో అని ఇట్లా మస్తు భయముంటది వాళ్ళకి. సో వాళ్ళెందుకు అబద్ధం చెప్పాలనుకుంటారు చెప్పండి? ఎందుకు ఒక అలిగేషన్ పెడదాం అనుకుంటారు? ఇప్పుడు వాళ్ళ చెల్లెకి రమావత్ మధు గారికి పెళ్లి ఎంగేజ్‌మెంట్ అనే సంగతి వాళ్ళు చెప్పకపోతే రమావత్ మధు గానివ్వండి, వీళ్ళు చెప్పకపోతే వాళ్ళకెలా తెలుస్తది? ఎక్కడో తండాలలో ఉండే వాళ్ళకెలా తెలుస్తది చెప్పండి? ఇవన్నీ చూపించిన వాళ్ళ దిగిన ఫోటోస్ ఇవన్నీ చూపిస్తే వాళ్ళు నమ్మేసి నిజంగానే ఇప్పుడు మంగ్లీ అంటే గొప్ప స్థాయిలో ఉంది గదా! మంగ్లీ గారు నిజంగా వస్తారేమో ఇన్వెస్ట్ చేశారు. రమావత్ మధు మొహం చూసి ఎవడేమి ఇన్వెస్ట్ చేయలేదక్కడ. మంగ్లీ గారి మొహం చూసి ఇన్వెస్ట్ చేశారు అందరూ. వీళ్ళందరూ చుట్టాలేనేమో, నిజమేనేమో అనుకోని ఇన్వెస్ట్ చేశారు. లాస్ట్‌కి వాళ్ళు కరెక్ట్ పర్సన్ కాదు. వీళ్ళు చేసేది కరెక్ట్ కాదు అని చెప్పేసి వాళ్ళు బయటకు రావడం జరిగింది. వచ్చిన వాళ్ళు గూడా ఫస్ట్ సుబ్బు గారిని ఆశ్రయించారంట. సుబ్బు గారు ఆశ్రయిస్తే ఆయనతో మాట్లాడారు. అంత బానే ఉంది. సుబ్బు గారు కూడా చేసిందేం లేదు. ఆయన ఏం చెప్పారంటే ఇలా మంగ్లీ పేరు వాడుకొని ఫలానా వాళ్ళు ఇలాంటి వాళ్ళకి నష్టం చేకూర్చారని చెప్పారంతే. మంగ్లీ అంటే తెలుసు కాబట్టి ఒక సెలబ్రిటీ అని ఆమె చెప్పుకుంటున్నారు కాబట్టి, ఒక సెలబ్రిటీ పేరు కాబట్టి ఎవ్వరైనా చూస్తారండి దాని గురించి. అలా చాలా ఎక్కువ మంది అది మీడియాలో బాగా సర్క్యులేట్ అవ్వడం జరిగింది. అప్పుడు ఆమె ఏం చేయాలి? బయటకొచ్చి నాకు దీనికి సంబంధం లేదు. కావాలంటే నేను బాధితుల దగ్గరికెళ్ళి మాట్లాడతానని చెప్పాలి. ఆమె మాట్లాడకుండా ఆమెకి నచ్చినట్టు ప్రెస్ మీట్ పెట్టుకున్నారు. ఇప్పుడు కూడా ఆమె బాధితుల దగ్గరికెళ్ళి మాట్లాడట్లే. అట్లీస్ట్ పిలిపించుకొనన్నా మాట్లాడు. వాళ్ళ దగ్గరికన్నా మాట్లాడు. ఏ తండాలున్నాయో ఆ తండాలకెళ్ళి మాట్లాడడానికి ఏమైంది? మంగ్లీ అక్క అంటారు, నేను నా బ్యాండ్ ఎక్కడ వర్క్ చేస్తే అంటే నా బ్యాండ్ తీసుకొని నేను ఎక్కడికెళ్తే అక్కడ నేను ఎప్పుడు కూడా నేను బయట తినను. అక్కడ ఆ ఏరియాలో ఏ ఇల్లైతే ఉంటదో నా గిరిజన ఇల్లు ఏదైతే నా లంబాడ తండాలలో ఏ ఇల్లైతే ఉంటదో వాళ్ళు నన్ను ఆహ్వానిస్తే అక్కడికెళ్ళి వాళ్ళ ఇంట్లో పప్పన్నం ఉన్నా ఏదున్నా నేను తినేసొస్తా అని అన్నారు మంగ్లీ గారు. మరి అట్లాంటప్పుడు ఇంతమంది బాధితులు మాకు నష్టం జరిగింది. మేము ఇన్వెస్ట్ చేసినామంటే కనీసం పలకరించే టైం లేదా మీకు? ఎళ్లి పలకరించే టైం లేదా? మీరు ద డే షీ కేమ్ టు నో ఆమె మీద ఇలాంటి అలిగేషన్స్ వస్తున్నాయి అన్న రోజు ఆమె గారు ఒక వేరే అడ్వకేట్ గారు కానివ్వండి, ఒక మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళ దగ్గరికెళ్ళి కూర్చొని డిస్కషన్ చేశారు. మంచిదే మీరు చేయడం. ఆ రోజు మరి మీకు గిరిజన కార్డ్ ఆ రోజు మీకు గుర్తు రాలేదా? ఆ రోజు మీరు గిరిజన బిడ్డ గదా! ఈ రోజు అంటున్నారు నేను గిరిజన బిడ్డని అని చెప్పి. మరి ఆ రోజు మా గిరిజన నాయకుల దగ్గరికి రావాల్సింది గదా! కూర్చొని ఇంట్లో పంచాయతీ ఇంట్లో తెంపుకోవాల్సింది గదా! నష్టపోయిన వాళ్ళు గిరిజన బిడ్డలే. రమావత్ మధు గిరిజన బిడ్డే. మీరు గిరిజన బిడ్డే. మరి మీరందరూ వచ్చి కూర్చొని మన దాంట్లో కూడా మా దాంట్లో నాయక్స్ అంటారండి. నాయక్స్ అంటే ఒక ఊరికి హెడ్ అంటారు కదా, విలేజ్ కి హెడ్ అలా నాయక్స్. సో అట్లా కూర్చొని మాట్లాడుకోవాల్సింది కదా. ఎందుకు మీరు వేరే వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? ఇప్పుడు మీరు గిరిజన కార్డ్ ఎందుకు ప్లే చేస్తున్నారు? ఫస్ట్ డే 1 ఎందుకు ప్లే చేయలేదు? మొత్తం నష్టపోయాక ఇప్పుడేమో నేను గిరిజన బిడ్డని నన్ను ఆదుకోండి అని అందరికి ఫోన్ చేయడం, నా గురించి వీడియో చేయండి, గిరిజన కళాకారులు అందరు కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టండి. ఇలాంటివి ఎందుకు పెడతారండి ప్రెస్ మీట్? మీరు ఒకసారి ఆలోచించండి. గిరిజన కళాకారులు అందరూ ప్రెస్ మీట్ పెట్టండి అంటే మీరు ఎన్నిసార్లు వాళ్ళ ఇంటికి పోయి ఒక ముద్ద తిన్నారు చెప్పండి పెట్టడానికి? మీరు ఎన్నిసార్లు వాళ్ళని ఆదుకున్నారు? ఫోన్లో బాగున్నావా ఎలా ఉన్నావా అని చెప్తే సరిపోతుందా? ప్రతి కళాకారుడు ఈరోజు అంటే మా గోర్ బోలి అంటారు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పాట పాడే వాళ్ళు ఉంటారు కదా మా లాంగ్వేజ్ లో, వాళ్ళు ఎవరిని కూడా ఎవరు ఆదుకోలేదు ఇక్కడ. వాళ్ళు సొంతంగా పైకొచ్చారు. అంటే నేను చూసా చాలా మంది. ఇప్పుడు విజయ్ ఆడియోస్ అని ఉంటది, కొర్రా కిట్టు అని ఇట్లా చాలా కొంతమంది ఉన్నారు. నేను వాళ్ళ పేర్లు తెలీదు. ఇప్పుడు అంతెందుకు కమల్ ఇస్లావత్ అని చెప్పి ఇలా చాలా మంది అండి.
వాళ్ళు వాళ్ళ సొంతంగా వాళ్ళు ఎదిగిన వాళ్ళనమాట. భిక్షు నాయక్ అని గానివ్వండి, ఇలాంటి వాళ్ళు. వాళ్ళందరూ ఎందుకు పెడతారు ప్రెస్ మీట్? దేని గురించి పెడతారు ప్రెస్ మీట్? మంగ్లీ గారికి అన్యాయం జరిగింది అని పెడతారా ప్రెస్ మీట్? మీరే చెప్పండి. యెస్. అంటే ఇప్పుడు వరకు అంటే మేము ఇంతవరకు ఇప్పుడు మీరు కూడా చెప్పారు. డ్రగ్ ఇష్యూ లేదు ఇంకొక ఇష్యూ జరిగినప్పుడు మీకు కాల్ వచ్చింది. లేదు ఎవరికైనా ఏదైనా ప్రాబ్లమ్ ఉందా అన్న రోజున ఏ రోజైనా మంగ్లీ గారు కాల్ మాట్లాడడం గానీ, లేదు నేనున్నాను మీకు హెల్ప్ చేస్తాను అనే విధంగా ఎప్పుడైనా జరిగిందా? నేనైతే ఇప్పటి వరకు వినలేదు. మరి ఎవరితో అన్నా మాట్లాడుంటారేమో నాకైతే తెలియదు. ఆ ఇష్యూస్ జరిగినప్పుడు కూడా ఎంతసేపు అక్క ఏదన్నా ఆమెకు ప్రాబ్లమ్ వచ్చినప్పుడే కొంతమందిని కాంటాక్ట్ అవుతారనమాట. మేబీ హూ ఆర్ క్లోజ్ టు హర్ కమ్యూనిటీ వాళ్ళని అలాగా. కానీ అపార్ట్ ఫ్రమ్ దట్ నేనైతే ఆమెను ఎప్పుడు మా తెలంగాణలో జరిగే మా సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి గదా! సో, అక్కడైతే నేను ఎప్పుడు ఆమెను చూడలేదండి. నేను అక్కని చూసేది మోస్ట్‌లీ శివలాల్ మహారాజ్ జయంతికి మాత్రమే. ఆమె మహారాష్ట్రలో యవత్మాల్ లాంటి డిస్ట్రిక్ట్స్‌లలో అక్కడ చాలా ఎస్టీ అంటే అక్కడ మా లంబాడి, గిరిజన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి అక్కడ ఆమె పెర్ఫార్మ్ చేస్తది. అది తెలిసిన విషయమే. కానీ ఇక్కడైతే నేనైతే ఎప్పుడూ చూడలేదండి అక్క పెర్ఫార్మ్. అంటే చాలా ఇయర్స్ అయిపోయింది అక్క ఇక్కడ పెర్ఫార్మ్ చేసి. ఏమన్నా అంటే అంటారు, "నేను తీజ్‌కి, శివలాల్ జయంతికి మన గిరిజన సంస్కృతిని ముందు తీసుకొని పోవాలని చెప్పి నేను శివలాల్ జయంతి పాటలు పాడాను, తీజ్ పాటలు పాడాను" అని అన్నారు. ఐ అప్రిషియేట్ హర్. వి ఆర్ వెరీ థాంక్‌ఫుల్ మీరు పాడినందుకు. కాకపోతే దానివల్ల సరే దానివల్ల మన గిరిజనులకు అంటే ఏంటి దానివల్ల ఏం లాభం వస్తుంది? ఓకే. మీరు పాట పాడారు. మీరు ప్రపంచానికి తెలియజేస్తున్నారు. కాకపోతే అన్నీ అంటే నేను చేశాను. నేను అది చేశాను, ఇది చేశాను అంటున్నారు గానీ దానివల్ల ఎవరు బెనిఫిట్ అవుతున్నారు? ఇప్పుడు ఒక యూట్యూబ్‌లో మీరొక పాట పెడితే అండి రెవెన్యూ ఎవరికొస్తది? మా అందరికి రాదు గదా! అక్కకే వస్తది. ఓకే. దానివల్ల ఎవరు బెనిఫిట్ అవుతున్నారు? సరే ఈరోజు మీరు నేను చాలా చేశాను అని అంటున్నారు. మంచిదే. చాలా చేస్తే చాలా మంచిదే. కానీ ఇదేంటి వీళ్ళని గూడా ఆదుకునుంటే వీళ్ళు గూడా అరే! మా అక్క మమ్మల్ని ఆదుకుంటుందని అంటుండే గదా! ఎందుకు ఆదుకోవట్లే? మీరెందుకు బయటకొచ్చి వాళ్ళనెందుకు పరామర్శించట్లేదు? ఎంతసేపు ఎవరన్నా ఫోను జేస్తే అరగంటగా మాట్లాడడం, ఎవరన్నా ఫోను జేస్తే ఇష్టమొచ్చినట్టు మాట్లాడడం ఇది కరెక్ట్ గాదు గదా! ఈరోజు ఎంతో మందికి ఫోను జేస్తారక్క. ఫోను జేసి నేనది చెయ్యలేదు, నేను ఈ తప్పు చేయలేదు, ఆ తప్పు చేయలేదు అనని ఎన్నో సార్లు అందరికీ చెప్పుకుంటున్నారు. చేయలేదు అని. సరే మీరు చెయ్యలేదు. కానీ డే 1 రోజు ఎందుకు ఫోను చేయలేదు? ఇప్పుడెందుకు ఫోను చేస్తున్నారు? ఇప్పుడెందుకు మా కమ్యూనిటీ మీకు గుర్తొస్తుంది? ఇంకా కొంతమందుంటారండి. మా దాంట్లో గూడా ఇప్పుడు నేను వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను. నా గిరిజన కమ్యూనిటీలో గూడా ఆహ్, ఇప్పుడు మీరు చూసినట్టయితే అక్క ఏమంటది నాతో అంటే, "నేను మంగ్లీ అనే పేరుతో నేను ప్రపంచానికి నా బంజారా కమ్యూనిటీని నేను ప్రపంచానికి తెలియజేస్తున్నా" అని అంటుందండి. నేనొక సెలబ్రిటీ. నేను మంగ్లీ అనే పేరుని ప్రపంచానికి పరిచయం చేస్తున్నా అని అంటున్నారు అక్క. నేను ఒకటే ఏం చెప్తున్నానంటే, ఇందులో ప్రపంచానికి పరిచయం చేయడం ఏంటండి, ఇప్పుడు చాలా ప్లాట్‌ఫార్మ్స్ మీద అక్క ఐఫా గానీ, ఇలా సైమా ఇలాంటి చాలా అవార్డ్స్ ఉంటాయి గదా! అలాంటి అవార్డ్స్ దగ్గరో లేకపోతే ఈషా ఫౌండేషన్‌లో మీరు కండక్ట్ చేసే దాంట్లోనన్నో మీరేం ఎప్పుడైనా చెప్పారా? నేను గిరిజన జాతి బిడ్డని. నేనిక్కడి దాకా వచ్చానంటే నా జాతే నాకు సపోర్ట్ జేషింది. నా జాతి బిడ్డలే నాకు సపోర్ట్ జేషినరు. నేను ఈడికొచ్చినానంటే నా వేషధారణ డే 1 నుంచి ఆమె చెప్పాలి గదా! నేను 'వి6' అనే ఛానెల్‌లో నా వేషధారణతో నేను పరిచయమైనను. ఆ రోజు నేను ఆ పాటలు పాడి పరిచయమైనను. సో, ప్రపంచానికి నేనొక గిరిజన బిడ్డలాగా నేను పరిచయమైనని నేను ఎప్పుడూ చెప్పలేదండి ఇప్పటిదాకా. ఈ రోజు అక్క వచ్చి నేను గిరిజన బిడ్డని అని అంటున్నారు గానీ, మరి ఆ రోజు వరకు ఎందుకు చెప్పలేదు? ఇప్పటి వరకు గూడా ఎప్పుడు చెప్పలేదు. ఇప్పుడు చెప్పుకుంటున్నారామె. అంటే అప్పుడెందుకు ఆ ట్యాగ్ ఏసుకోలేదు, ఇప్పుడెందుకు అని అంతే అండి. అంటే అది ఇప్పుడు సేవ్ అవ్వడానికి ట్యాగ్ ఏసుకుంటున్నారా అనే క్వెషన్ బయట నుంచి కూడా ఉంది. ఇదే డిస్కషన్ ఇందాక మేము సుబ్బు గారితో మాట్లాడినప్పుడు ఆయన ఏం చెప్పారు అంటే, వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించి ఎవరైనా వచ్చినా కూడా తను అంత రిసీవ్ ఏం చేసుకోరంటండి అనే ఇది ఉంది. సో మీరేమంటారు? అంటే ఆయన డైరెక్ట్‌గా చెప్పారు. ఎవరైతే మీ లంబాడి తండా నుంచి గిరిజన బిడ్డలు ఎవరైనా నేనదే మీకు చూపిస్తాను. ఇందాక గూడా కామెంట్ బాక్స్‌లలో గూడా రాసారు. మంగ్లీ గారు ఒక ప్రోగ్రామ్ చేయమని రిక్వెస్ట్ చేస్తే, మా ప్రోగ్రామ్స్ చెయ్యట్లేదు. చాలా ఎక్కువ అమౌంట్ అడుగుతున్నారు అని చెప్పి రాసారు. మరి నాకెంత వరకో నాకు తెలీదు. ఇప్పుడు వాళ్ళైతే అబద్ధం పని కట్టుకొని కామెంట్ బాక్స్‌లో రాయాల్సిన అవసరం ఏముంది చెప్పండి? అవును. అది కరెక్టే. అంటే ఇది ఇంతకు ముందు మేము మీకు ముందొచ్చిన ఒక పర్సన్ దగ్గర మేము విన్నాము. ఎవరైతే లాయర్ దగ్గర వాళ్ళని ఇప్పుడు రాసారిక్కడ, "వి నో దట్ వి బంజారా కాంట్ అఫోర్డ్ మంగ్లీ బికాజ్ షీ ఆస్క్స్ మోర్ మనీ టు పెర్ఫార్మ్ ఈవెన్ ఇన్ ద శివలాల్ జయంతి. రియల్లీ వి ఫీల్ అషేమ్డ్ ఆఫ్ హర్." ఇట్స్ ఎ కమెంట్. ఇట్స్ రిటెన్.
సో అంటే అదే అంటున్నారు. వాళ్ళకేం సపోర్ట్ ఇప్పటి వరకు ఏం లేదంటండి. వాళ్ళు ఎవరైనా మన అని చెప్పొస్తే వాళ్ళకి ఏ రోజు సపోర్ట్ చేయలా. వాళ్ళని రానియలేదు అని చెప్పేసి ఇంతకు ముందు కూడా చాలా మంది మాట్లాడడం జరిగింది. సో వాళ్ళంతా హక్కున చేర్చుకొని లేదు మీకేదైనా బాధ ఉందా? లేదు అని చెప్పేసి ఏదైనా ఉందా? వాళ్ళు చేసే క్వెషన్ ఏంటంటే ఇన్ని రోజుల్లో ఇప్పుడు బంజారా బిడ్డ అని బయటకి చెప్తుంది. ఇన్ని రోజుల్లో వాళ్ళ బంజారా వాళ్ళకి తిను ఏదైనా సాయం చేసినట్లు గాని ఏదైనా ఉందా? అంటే తిను ఒక పొజిషన్‌కి వచ్చింది గదా! ఒక చిన్న పిల్లలకి ఏదైనా ఒక స్టడీ ఐ మీన్ చాలా మంది అక్కడ పాపం చదువుకున్నోళ్ళు ఉంటారు కదా! ఎవరికైనా ఒక ఇద్దరు పిల్లలకి స్కూల్‌కి ఏమైనా ఎఫర్ట్ చేశారా? ఏదైనా ఎఫర్ట్ చేశారా? ఇట్లా ఇన్ని సంవత్సరాల్లో ఏ రోజు ఏమన్నా చేశారా బంజారా పీపుల్‌కి? అంటే తను ఇదే కార్డ్ 10 సార్లు నేను ఒక బంజారా బిడ్డని, నా ఆడబిడ్డని, మా అమ్మని, మా చెల్లిని వీళ్ళందరిని ఎందుకు బయటికి లాగుతున్నారు? మీలాంటి ఆడపిల్లని నేను అని జెప్పి ఈవిడ ఇదే మాట చాలా సార్లు యూజ్ చేశారు. ప్రెస్ మీట్‌లో గూడా. ఇప్పుడు మీరు చూసినట్టయితే అండి, నా సొంత కమ్యూనిటీ, ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై కమ్యూనిటీ. ఎందుకంటే కాయా కష్టం చేసుకొని బతుకుతుంటారనమాట మా వాళ్ళు. సో, ఐ విల్ టెల్ యూ ఫ్యూ ఎగ్జాంపుల్స్. కొంతమంది గురించి చెప్తా. ఇప్పుడు ఇదే సంపత్ నాయక్ గారు మాట్లాడుతున్నారు గదా! ఆ సంపత్ నాయక్, ఓకే. కరాటే రాజు నాయక్, అశోక్ రాఠోడ్, జీవన్ లాల్ లావడియా, అంటే చెప్తున్నా. మంగ్లీ అని అన్నారు గదా! ప్రత్యూష రాథోడ్ గానివ్వండి, ఇంకా ఇలా చాలామంది, రామచంద్రు తెజావత్, సంజీవ్ రాఠోడ్, అంటే ఇవన్నీ మా సర్‌నేమ్స్. ఓకే. మేమందరం గూడా బయటకొచ్చింది అసలు అవి మా సర్టిఫికేట్స్‌లో గూడా లేవు, కొంతమంది సర్టిఫికేట్స్‌లో లేవు. మేమందరం బయటకు రావడానికి రీజన్ ఏందంటే, ఇప్పుడు సత్యవతి రాథోడ్, మాలోత్ కవిత. ఎందుకు అంటే నేనే పేరు పెట్టుకొని ప్రపంచానికి చూయిస్తున్నా అంటుంది గదా మంగ్లీ అక్క. మరి మేమందరం ఏంటి? మేము సెలబ్రిటీలమే గదా! మరి మేము గూడా పేరెనకాల మా కమ్యూనిటీ పేరు పెట్టుకున్నాం గదా! నేనది ఫేవర్ చేశానని ఆమె చెప్తుంది గాబట్టి ఇది చెప్తున్నాను నేను. అది నిజమే. నేను విన్నదేంటంటే మంగ్లీ అక్క నిజంగా చాలా మంది దగ్గర నుంచి విన్నాను నేను గూడా ఇది. మేమెప్పుడన్నా ప్రోగ్రాములు చేసినప్పుడు పిలిస్తే ఆమె నిజంగానే రాలేదు. ఎవరో త్రూ నేను విన్నదేంటంటే, మీరందరూ కలిసి ఒక ప్రోగ్రామ్ చేయండి. నేను ఫ్రీగా వచ్చి ప్రోగ్రామ్‌లో పెర్ఫార్మ్ చేస్తాను అని అన్నారు. మాకేం ఫ్రీగా అక్కర్లేదు. ఫ్రీగా వచ్చి పెర్ఫార్మ్ చేయడం ఏందండి? ఇదే జాతి బిడ్డవి గదా! ఫ్రీగా వచ్చి పెర్ఫార్మ్ చేయడం ఏంది? అదొకటి. అండ్ ఆమె ఎవరికన్నా చదివిపిస్తున్నారా, ఏమన్నా చేస్తున్నారా అది ఇది అంటే, నేను ఇప్పటివరకైతే అక్కని ఇన్‌స్టా ఫీడ్ నేను ఫాలో అవుతూనే ఉంటాను. నాకైతే అసలెప్పుడు ఆ ఇన్‌స్టాలో అయితే ఏం పెట్టినట్టు అనిపియదు. ఎందుకంటే ఆమెకు సమ్ మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. నాకైతే అందులో కనిపియలేదు. మరి ఎవరికన్నా చేసుంటారేమో హెల్ప్, నాకు తెలీదు దాని గురించి. అంటే గిరిజన ఆడబిడ్డ నా ఫ్యామిలీని లాగకండి అని అంటున్నారు. ఫ్యామిలీని ఎవరు లాగట్లేదు అసలిక్కడ. అసలేం అనట్లేదు. మీ ఫ్యామిలీ గురించి ఏం మాట్లాడారు? మీ తమ్ముడికి ఆయనకి పరిచయం ఉందంట అని మాట్లాడారు. జనాలు బయట ఏం మాట్లాడుకుంటున్నారంటే, మీ చెల్లిని ఆయనకిచ్చి పెళ్లి చేస్తాం అనుకుంటున్నారా అని జనాలు బయట మాట్లాడుకున్నది చెప్పారంతే. అంటే నో వన్ ఈస్ ష్యూర్ హియర్. వాళ్ళు పాపం ఆ పేదవాళ్ళకి వాళ్ళకి తెలిసింది వాళ్ళు బయట చెప్తున్నారు. నా ఫ్యామిలీని లాగకండి. నేను నా ఫ్యామిలీని చాలా అంటే చాలా బాగా చూసుకుంటున్నా. ఎవ్వరైనా వాళ్ళ ఫ్యామిలీని అలానే చూసుకుంటారండి. ఇప్పుడు చనిపోయిన వాళ్ళలో ఒకతను ఒక ఫాదర్ ఒక బిడ్డకి పెళ్లి చేద్దామని చెప్పి 40,00,000 ఏమో అందులో మైక్రో ఫైనాన్స్‌లో పెట్టేసి, ఇప్పుడు అప్పయిందని చెప్పేసి ఆయన చనిపోయాడు. ఒక ఫాదర్. వాళ్ళ బిడ్డకి పెళ్లి చేద్దామని చెప్పి. అట్లా ఇంకా చాలా మందున్నారండి. ఇలా సర్పంచ్‌లని ఉస్మానియా యూనివర్సిటీలో గూడా కొంతమందుంటరు. కొన్ని డబ్బులొచ్చాక పెట్టేసి వాళ్ళు చనిపోయారు. ఇప్పుడు చనిపోయిన వాళ్ళ లిస్టు తెలవదు. వాళ్ళు ఎన్నెన్ని ఎక్కడెక్కడ డబ్బులు పెట్టారో తెలీదు. వాళ్ళకిచ్చిన డబ్బులు వీళ్ళేం చేశారో గూడా తెలీదు. ఇప్పుడు మంగ్లీ గారంటారు, నా చెల్లని, నా తమ్ముడిని, నా ఫ్యామిలీని లాగకండి. నేను చాలా కష్టపడి ఇక్కడి వరకొచ్చాను అని అంటున్నారు. ఓకే. మీరు చాలా కష్టపడే వచ్చారు. దాన్ని నిజంగా అప్రిషియేట్ చేస్తాం మేమందరం గూడా. మీరేమో మీ చెల్లెల్ని లాగొద్దు, మీ తమ్ముడిని లాగొద్దు అంటారు. మీరసలు చిన్న దాంట్లో ఎక్కడో ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఎవరన్నా అంటారు గదా! అవును శ్రీముఖి బావుంది. శ్రీముఖి గారు మంచి యాక్టింగ్ జేస్తారు. ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు గూడా అంటారు, మహేష్ బాబు మంచిగున్నాడు, చిరంజీవి మంచిగున్నాడు. ఇట్లా అది క్యాజువల్. ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో మీరు బయటకొచ్చారంటే మీ గురించి అవతల వాళ్ళు మాట్లాడుకోవడం మీరు అన్నిటికి తెగించే వచ్చుంటారు గదా! మీరు అన్ని అగ్రీ అయ్యే వచ్చుంటారు బయటకి. అలా ఒక అడ్వకేట్ ఆయన ఏమన్నారో మరి ఏ ఉద్దేశ్యంతో అన్నారో నాకు తెలీదు. మరి మేబీ ఓకే. శ్రీముఖి గారు మంచిగా పెర్ఫార్మ్ చేస్తారు, మంచిగా మాట్లాడతారు, ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్డ్‌లో ఆమె ఫిట్ అవుతారని చెప్పుంటారు. అది గూడా మీరు బయటకొచ్చి శ్రీముఖి అంటే నాకు క్రష్ అంట అని ఒక మీడియా ముందు ఎలా ఎలా మాట్లాడదు? అసలు టాపిక్ ఏంటి? మీరు వేరే ఏం దొరకలేదా మీకు మాట్లాడడానికి? అసలెవరు? వై యూ ఆర్ డ్రాగింగ్ శ్రీముఖి? ఆమె గూడా నా గిరిజన బిడ్డే. కానీ
ఎప్పుడు అసలు అంటే ఆమె ఫస్ట్ నుంచి కూడా చాలా ప్రోగ్రామ్స్ కి రాలేదు. ఫస్ట్ నుంచి కూడా ఆమెను పెద్దగా ఎవరేం టార్గెట్ చేయలేదు. బట్ నేను అదే అంటున్నాను, కరెక్ట్ కాదు. ఈ రోజు ఇప్పటి వరకు మంగ్లీ గారు 2 ఇంటర్వ్యూస్ ఇచ్చారు కదా, 3 ఇంటర్వ్యూస్, ఒకటి ఫేస్ కూడా ఇచ్చారు కదా. ఎక్కడ కూడా ఆమె నా చెల్ల పేరు ఇంద్రావతి చౌహాన్ అని చెప్పలేదండి. ఏ ఇంటర్వ్యూలో చెప్పారా మీరు? ఇంటర్వ్యూస్ చూసుంటారు కదా. ఒక్క దగ్గర కూడా మై సిస్టర్ నేమ్ ఇస్ ఇంద్రావతి చౌహాన్, ఎందుకు ఆమెను ఇబ్బంది పెడుతున్నారు, నా తమ్ముడు పేరు శివ అని ఇలా చెప్పలేదు. ఇదిగో వీడే నా తమ్ముడు, వీడు చూస్తుంటే మీకు డబ్బులు ఎంచేటోన్లాగా ఉన్నాడా అని అన్నారు. కానీ ఎక్కడా కూడా పేరు మీరు తీసుకోలేదు. మరి అలాంటప్పుడు శ్రీముఖి అనే అమ్మాయి పేరు ఎందుకు తీసుకుంటారు మీరు? మీకేం అవసరం ఆమె పేరు తీసుకోవడం? అంతే కదా. వాళ్ళకు ఫ్యామిలీ ఉంటది, వాళ్ళకు పేరెంట్స్ ఉంటారు. వాళ్ళ పేరెంట్స్ ఏమనుకుంటారని ఒక్కసారి కూడా ఆలోచించరా? ఎంతసేపు నా ఫ్యామిలీ అంటున్నారు కానీ నష్టపోయిన వాళ్ళ ఫ్యామిలీ సంగతి ఏంటి? ఇంకోటి, నాకు రమావత్ మధుకి నాకు సంబంధం లేదు అని అన్నారు. ఎవరు? ఫస్ట్ టైమే మనకు మంగ్లీ అక్క నాకు ఆయనకు సంబంధం లేదు అన్నారు. మరి సంబంధం లేకపోతే నిన్న నాకు ఫోన్ చేశారు కదా, మరి నన్ను ఎందుకు మీ బర్త్డే పార్టీకి ఇన్వైట్ చేయలేదు? ఇప్పుడు అందరూ ఏదో ఫ్రెండ్స్ అని ఏదో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు టైటిల్ పెట్టుకుంటున్నారు, థంబ్నెయిల్ పెట్టుకుంటున్నారు, ఫైన్. మరి నన్ను ఎందుకు మీ బర్త్డే పార్టీకి ఇన్వైట్ చేయలేదు? ఈ రోజు మీరు అడుగుతున్నారు కదా, ఎవరో మోతీలాల్ అని చెప్పేసి ఎవరో ఆయన కూడా మాట్లాడుతున్నారు, మంగ్లీ గారికి సపోర్టివ్ గా మాట్లాడుతున్నారు. లేదా మా దాంట్లోనే ఆమెకు కొంచెం పరిచయం ఉండే వాళ్ళు ఎందుకు, ఈ రోజు గిరిజన నాయకులు చాలా మంది ఉన్నారు, మా సంపత్ నాయక్ ఎందుకు పిలవలేదు, మా అశోక్ నాయక్ ఎందుకు పిలవలేదు, మా రాజు నాయక్ ఎందుకు పిలవలేదు? అంటే నార్మల్ చెప్తున్నా, ఇట్లాంటి వాళ్ళు ఎందుకు పిలవలేదు మరి నీ బర్త్డేకి? ఎందుకు రమావత్ మధుని మాత్రమే పిలిచారు? నాకు చాలా క్లోజ్ అండ్ డియర్ అసోసియేట్స్, క్లోజ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో చేసుకున్నా అని చెప్పారు మంగ్లీ గారు. మరి ఈయన ఫ్రెండా, ఫ్యామిలీయా? అంతే కదండి. ఎవరికైనా డౌట్ వస్తుంది. ఇప్పుడు అవన్నీ ఫొటోస్ చూసినాక ఎవరైనా నమ్మి డబ్బులు ఇస్తారు. నిజమేనేమో అని డబ్బులు ఇస్తారు. అలా మోసపోయిన వాళ్ళే వీళ్ళంతా. చాలా మంది కూడా ఇందాక చెప్పినప్పుడు కూడా పాపం వాళ్ళకి చెప్పులు కూడా లేవండి. అలా వచ్చిన వాళ్ళు నాకు అది చెప్పినప్పుడు చాలా బాధగా అనిపించింది. లేదండి, లాయర్ గారు చెప్పారు, ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళంట, వాళ్ళకి ఈవెన్ చెప్పులు కూడా లేవండి. వాళ్ళు చాలా ఒకసారి మీరు బాధితులతో కూడా చెయ్యండి ఇంటర్వ్యూ. ఎందుకంటే బయట జనాలు ఏమంటున్నారంటే ఎంతసేపు మీరే మాట్లాడుతున్నారు, మీకు ఎవరో డబ్బులు ఇచ్చి మాట్లాడిస్తున్నారు అని అంటున్నారు. అంటే అనేవాళ్ళకు కూడా చెప్తున్నారు, మినిమం మానవత్వం లేకుండా మాట్లాడుతున్నారు. వాళ్ళు అర్థం చేసుకోవాలి, ఎందుకు ఎవరు ఇస్తారండి డబ్బులు? ఇప్పుడు చాలా మంది మంగ్లీ గారికి సపోర్టివ్ గా మాట్లాడుతున్నారు. సరే, ఆమె తప్పు చేశారా లేదా అనేది నాకు తెలియదు. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ హర్, ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ హర్ అండి. నేను ఒకటే ఆమెను ఏం రిక్వెస్ట్ చేసుకుంటున్నా అంటే, బయటకు వచ్చి ఈ బాధితులతో మాట్లాడండి అని చెప్తున్నాను. నేను ఎవరైతే వాళ్ళకి సపోర్టివ్ గా మాట్లాడి, ఎవరైతే మాలాంటి వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతుంటే అసలు బాధితులే లేరు, మీరెందుకు మాట్లాడుతున్నారు అంటున్నారు కదా, వాళ్ళ గురించైనా మీరు బాధితులని. డెఫినెట్ గా అండి, బాధితులను కూడా మనం ఇంతకు ముందు కూడా వేరే మీడియా ఛానల్స్ చేశారు. అండ్ డెఫినెట్ గా మనం కూడా వాళ్ళని అప్రోచ్ అయ్యి చేద్దామనే ఉంది. వాళ్ళ విలేజెస్ కి కూడా మీరు వెళ్ళడానికి ట్రై చేయండి. డెఫినెట్ గా అండి. అదే వాళ్ళు ఎక్కడో ఊర్లో ఉంటారు కదా, మాకు ఆ కాంటాక్ట్స్ తెలియకపోవడం తప్ప లేదు అంటే ఫస్ట్ అసలుకి మేము మీకన్నా ముందు మాకు అవైలబిలిటీ ఉంటే బాధ్యతలతోనే మాట్లాడిస్తాం. సో మెయిన్ వాళ్ళే కాబట్టి, వాళ్ళే ఫేస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ బాధ ఏంటనేది వాళ్ళే చెప్పుకుంటా ఉంటారు. ఇంతకుముందు వేరే మీడియాస్ లో కూడా వాళ్ళు వచ్చి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది వచ్చారు. పాపం ఏదో కొంత చదువుకున్న వాళ్ళు ఇక్కడ వరకు రాగలిగిన వాళ్ళు అని చెప్పి. అంటే నేను ఇంకొక ఎలిగేషన్ విన్నాను, ఆ బాధ్యతలో వాళ్ళే వన్ ఆఫ్ ద పర్సన్, ఆ బాధ్యతలో ఉన్నోళ్ళు కూడా మోసం చేసిన వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి ఇది 1-2 ఎలిగేషన్స్ వచ్చినాయండి. అంటే ఇదేమన్నా కావాలని వాళ్ళే కావాలని పెడుతున్నారు అని చెప్పేసి ఒక ఆవిడ గురించి కూడా దాన్ని చూపించి మరి ఆవిడ ఈ మాట్లాడిన ఈవిడ ఆ పర్సన్ కాదు, యాక్చువల్గా ఈవిడ బాధితురాలు కాదు, ఈవిడ కూడా వన్ ఆఫ్ పర్సన్, ఎవరైతే మోసం చేసిన వాళ్ళలో తిని కూడా ఒక పర్సన్ అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. ఆ బాధితుల గురించి కూడా నెగిటివ్ మాట్లాడుతున్నారు. నాకు అదే కన్ఫ్యూజన్ స్టేజ్ లో ఉండిపోయి నేను చూసాను. మీ కన్ఫ్యూజన్ ని నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు మీరు చూసినట్టయితే అక్కడ మాట్లాడిన ఆమె తనేమి ఒక సెలబ్రిటీ కాదు. ఓకే, మీడియా ముందుకు వచ్చి ఒకరి మీద, మంగ్లీ అంటే ఆమె అందరికీ తెలిసిన ఆమె మీద ఆమె ఏమన్నారు, మంగ్లీ గారిని నమ్మి, ఆమె పేరుని నమ్మి మేము రమావత్ మధు అనే పర్సన్ కి 5 లక్షలు ఇచ్చాము, ఈరోజు మా హస్బెండ్ మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారు, ఏం మొహం పెట్టుకొని ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు అని ఒక ఆవిడ చెప్పింది. నేను కూడా విన్నా. ఎప్పుడు ఆమె వస్తుంది, మిగతా వాళ్ళు ఎందుకు రారు అని అడుగుతున్నారు వీళ్ళు. ఓకే, అంటే ఆమె బాధితురాలు కాదా?
ఎందుకు వస్తుంది ఆమె? రేపు పొద్దున ఆమె అబద్ధం చెప్పిందని తెలిస్తే ఆమెకి కదా శిక్ష పడుతుంది. ఆ భయం ఆమెకు ఉంటుందా ఉండదా చెప్పండి? ఒక ఆడపిల్ల బయటకొచ్చి రోడ్లెక్కి నేను రమావతి మధు అనే పర్సన్ మంగ్లీ గారిని చూయించి డబ్బులు తీసుకున్నారు, ఇలా ఒక సిమెంట్ ఫ్యాక్టరీ అది ఓపెనింగ్ ఆమె వస్తుందని చెప్పారు అని ఎంత క్లియర్గా చెప్తుంది. ఆమె ఎందుకు అబద్ధం చెప్తా? ఆమెకు ఆ భయం ఉంటది కదా, రేపు పొద్దున పోలీస్ వాళ్ళు నన్ను అరెస్ట్ చేస్తారన్న భయం ఉంటది కదా. వీళ్ళు నచ్చినట్టు అలిగేషన్ చేస్తాను. నేను చెప్తున్నా కదా, ఒక బ్యాచ్ ఉంటదండి. మంగ్లీ గారు డబ్బులు ఇస్తే మాట్లాడి మురిగే బ్యాచ్ ఒకటి ఉంటది. అది కూడా మా మా వాళ్ళల్లోనే సచ్చారు వాళ్ళు కూడా. అదో బ్యాచ్ ఉంటది. ఎంతసేపు ఆమె గురించి ఆలోచిస్తున్నారు కానీ బాధితుల గురించి ఆలోచించట్లేదు. కావాలని ఆమె సెలబ్రిటీ స్టేటస్ భంగం కావాలని మిగతా వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు చేస్తున్నారు, ఈ పార్టీ వాళ్ళు చేస్తున్నారు అని అంటున్నారు. కానీ తప్పు లేకపోతే ఆమె కడిగిన ముత్యం అయితే మాకు కూడా సంతోషమే. ఈ రోజు కూడా ఆమె ఏదో చేసిందని మేము అనట్లేదు. నువ్వు కూడా వాళ్ళ తరపున నిలబడు అని అంటున్నాం. నిన్న మీది కాన్వర్జేషన్ అయిపోయిన తర్వాత తను ప్రెస్ మీట్ చూసుంటారు కదా, ఇదంతా చూసుంటారు, మీడియా అంతా నిన్నటి నుంచి అదే నడుస్తూ ఉంది. మీకు మళ్ళీ గెట్ బ్యాక్ రావడం కానీ ఏమైనా జరిగిందంటే ఏదో మెసేజ్ కూడా పెట్టి డిలీట్ చేశారు. అది అక్కడే ఫోన్ మాట్లాడినప్పుడు ఏదో మెసేజ్ పెట్టున్నారు, డిలీట్ చేశారు అంతే. తర్వాత నాతో తనేం మాట్లాడలేదండి. మేబీ ఇంకా మాట్లాడకపోతుండొచ్చు నాకు తెలిసి. నాతో అయితే ఏం మాట్లాడలేదు. మాట్లాడినా మాట్లాడకపోయినా నాకు పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. నేనేంటి అంటే ఒకటే అండి, అక్కడ నేను మాట్లాడడానికి రీజన్ కూడా ఇప్పుడు వీళ్ళందరూ అంటున్నారు కదా, నేనేదో పెద్ద తప్పు చేసినట్టు వీళ్ళు పోర్ట్రేట్ చేసి చూపిస్తున్నారు. కానీ మీరు మంగ్లీ గారు ఒక్కరి గురించి ఆలోచిస్తున్నారు. కానీ మంగ్లీ గారిని నమ్మి మంగ్లీ గారి పేరు చెప్పుకొని వీళ్ళు చాలా మంది నమ్మక ద్రోహం చేసిరు. నేను వాళ్ళ గురించి ఆలోచిస్తున్నా. మీరు అన్నారు కదా ఇందాక చెప్పులు లేని వాళ్ళ గురించి అని చెప్పేసి, వాళ్ళు ఇంకా తక్కువ అండి. మనుషులు చచ్చిపోయారు, వాళ్ళు ఇప్పుడు లేరు. ఇప్పుడు డబ్బులు తెచ్చినా కూడా ఎవరికి ఇస్తావు? నువ్వు పోయి బొందలేస్తావా? ఎవరికి ఇస్తారు? చనిపోయిన వాళ్ళు తిరిగి వస్తారా? అంతే కదా. ఇప్పుడు వాళ్ళ గురించే పోరాటం అంత. ఇప్పుడు అందులో ఎంతమందికి న్యాయం జరుగుతుందో నాకైతే తెలియదు. కాకపోతే ఎట్లీస్ట్ వీళ్ళు చేసే ఫ్రాడ్ని బయటికన్నా తీసుకొని రావాలి కదా. అది ఇప్పుడు రమావత్ మధు ఏమి దూరం కాదు, మంగ్లీ ఏం దూరం కాదండి. ఇద్దరు నా సేమ్ కమ్యూనిటీయే, ఇద్దరు ఏమంటారు, ఈయనని అనడానికి ఉండదు, ఆయనని అనడానికి ఉండదు. కాకపోతే ఏంటంటే నిజంగానే తప్పు చేసింది ఎవరైనా కానీ వాళ్ళకి క్షమించొద్దు. నా కమ్యూనిటీ డెఫినెట్ గా వీళ్ళ వల్ల ఇంతమంది నష్టపోయారని తెలిసి డెఫినెట్లీ బాయ్కాట్ చేయాల్సిందే. నేను ఒకటే ఏంటంటే ఫస్ట్ డేనే రమావత్ మధు మీద ఎందుకు మీరు కంప్లైంట్ ఇవ్వలేదు? ఎందుకు ఆయన పరారీలో ఉంటే మీకు తెలీదా? మీ చెల్లెతో ఎంగేజ్మెంట్ చేద్దామని అనుకుంటున్నారు కదా, మీకు తెలియదా? మీకు తెలుసుంటది కదా ఆయన డీటెయిల్స్ ఏంటి, ఎటుపోతున్నాడు ఏందనేది. మీరు ఫస్ట్ డేనే కంప్లైంట్ ఇస్తే ట్రాక్ చేసి పట్టుకొచ్చేవాళ్ళు కదా పోలీస్ వాళ్ళు. ఎందుకు మీరు కంప్లైంట్ ఇవ్వలేదు? సుబ్బు అనే అడ్వకేట్ మీద ఎందుకు కంప్లైంట్ ఇచ్చారు? అసలు మరీ ఎంత చీప్ ట్రిక్స్ అంటే, ఇప్పుడు మండే రోజు సంథింగ్ అనుకుంటా, నెక్స్ట్ డే ముందు డే ఆయన ఏదో సరే ఆల్కహాల్ తీసుకున్నారో లిక్కర్ తెలియదు, ఆయన కెఫైన్ తీసుకున్నారు, టీ తీసుకున్నారు. ఎవరైనా ఆయనకు టెస్ట్ చేస్తారా అండి? ఒక అడ్వకేట్ పట్టుకొని ఎటుపోతుంది వ్యవస్థ? అసలు వీళ్ళ చేతిలోనే అన్ని పెట్టుకొని ఉంటే ఎలా చెప్పండి? ఈరోజు చాలా సమస్యలు ఉన్నాయి. మంగ్లీ గారి సమస్యనే కాదు, మంగ్లీ గారి సమస్యని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రిజాల్వ్ చేయాలి గవర్నమెంట్. ఎందుకంటే మిగతా చాలా సమస్యలు డైల్యూట్ అయిపోతున్నాయండి దీనివల్ల. మంగ్లీ సమస్య వల్ల నిజంగా జనాలు కూడా పిచ్చోళ్ళు అయిపోతున్నారు. రోజుకొకటి వస్తుంది, ఎవరికేం కూడా అర్థం కాని సిచ్యువేషన్ లో ఉన్నారు. చాలా పరిస్థితులు ఉన్నాయి బయట. మొన్న ఉమెన్ రిజర్వేషన్ బిల్ గురించి వచ్చింది, తర్వాత డీలిమిటేషన్ టాపిక్ వచ్చింది, ఇప్పుడు మన ఆర్టీసీ వాళ్ళు సమ్మె చేస్తున్నారు తెలంగాణలో. ఇవన్నీ ఎవరు పట్టించుకోవట్లేదు. నిన్న కేసీఆర్ గారు సభ అయింది, ఆయన మాట్లాడారు సభలో. ఇవన్నీ ఎవరు పట్టించుకోకుండా ఎంతసేపు మంగ్లీ 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 ఈమె చుట్టే తిరుగుతుంది. దీనివల్ల ఏంటి, జనాలకి ఏం లాభం వస్తుంది? యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ దీన్ని రిజాల్వ్ చేస్తే చాలా మంచిగా ఉంటుందని అనుకుంటున్నాను నేను కూడా. డెఫినెట్ గా సాల్వ్ అవ్వాలి. అదే మేము ఈ క్లారిటీ గురించి మేము మిమ్మల్ని పిలవడం జరిగింది. అంటే చాలా మంది కూడా అమ్మాయి వాంటెడ్లీ చేసింది, ఆ అమ్మాయి చేయాల్సిన అవసరం ఏంటి, ఇన్ కేస్ మంగ్లీ ఎలా ఉన్నా సరే వాళ్ళ పర్సనల్ ఫోన్ కాల్ వినిపించాల్సిన అవసరం ఏంటి అనే కొన్ని క్వశ్చన్స్ వచ్చిన సందర్భంలోనే అసలు ఎగ్జాక్ట్ మీరు ఎలా అన్నారో అసలు అక్కడ ఎగ్జాక్ట్ ఏం జరిగిందో తెలియదు. ఆ మీడియా ముందు ఒక కాల్ మాత్రం వైరల్ చేస్తున్నారు, తను మాట్లాడి షార్ట్ కట్ చేసి వైరల్ చేస్తున్నారు. బట్ కరెక్ట్ గా అసలు ఏం జరిగింది, అక్కడ సిచ్యువేషన్ ఏంటి అని తెలుసుకోవాలని నేను మిమ్మల్ని ఇక్కడి వరకు. నేను ఆమెకి ఏం ఫోన్ చేయలేదండి, తనే నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసినా నేను ఎత్తలేదు. నేను అక్కడ ఎత్తకుండా ఉండాల్సింది, కాకపోతే అక్కడ మీడియా కూడా అంతా ఉందన్నమాట. అప్పుడే టాపిక్ ఏంటంటే మంగ్లీ అక్క అందరికి ఫోన్ చేస్తున్నారు, అదొక టాపిక్ వచ్చింది. అప్పుడే నా ఫోన్ అలా ఉంటే కనిపించింది, మీడియా వాళ్ళు అడిగితేనే నేను ఫోన్ చేశాను. నేను ఫోన్ చేసి కూడా ఆమెతో ఏమీ తప్పుగా మాట్లాడలేదు. ఆమె ఎవరో గురించి అడిగారు, నాకు వాళ్ళెవరో కూడా తెలియదండి. నాకు
పొలిటికల్ అఫిలియేషన్స్ అన్ని గానీ లేవు తనలాగా. నేను అన్నాను, అక్క మీరే లాస్ట్ టైం ఎవరో ఎమ్మెల్యే బర్త్డేకి వెళ్ళానని చెప్పి తనే అన్నారు, ఎమ్మెల్యే కొడుకు బర్త్డే అని చెప్పి మీడియా ముందు. మీకే తెలుసుంటారు కదా కాంగ్రెస్ వాళ్ళు, నాకేం తెలుసుంటారని చాలా క్యాజువల్ గా మాట్లాడాను నేను. అది వైరల్ అయింది. కాకపోతే మంగ్లీ అక్క అట్లీస్ట్ ఆన్సరబుల్ ఉండాల్సింది సంపత్ నాయక్ గారికి. నేను చెయ్యలేదు, ఎలాగైతే మీరు అందరికి ఫోన్లు చేసి, అంటే ఎవరికి తెలియకుండా ఫోన్లు చేసి నేను చేయలేదు 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 అంటున్నారు, అలా మీరు చేయలేదు అని ఒప్పుకోవాల్సింది. అండ్ ఇంకొకటి, చాలా మంది ఎవరు ఫస్ట్ థింగ్ అండి, ఎవరు ఏమనుకున్నా నాకు పెద్ద తేడా ఏం అనిపించదు. ఎందుకంటే నేను చేసిన తప్పు కాదు ఫస్ట్ అక్కడ. ఇప్పుడు అంతమంది బాధితులు చనిపోతుంటే అంతమంది బాధితుల గురించి ఆలోచించకుండా మీరు కేవలం మంగ్లీ గారి మీరు ఫోన్ వినిపించారు అంటే ఎంతవరకు కరెక్ట్ అసలు ఇది? ఇప్పుడు నాతో ఉండే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి తెలుసు నేనేంటనేది, మీకు తెలియదు కాబట్టి మీరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఎవరికేం అవసరం అండి మీడియా ముందు లౌడ్ స్పీకర్ పెట్టి ఫోన్ సరే మీడియా ముందు లౌడ్ స్పీకరే ఉందనుకుందామండి, మరి మంగ్లీ గారు మీకు తిరుమలేష్ రెడ్డి తెలుసా అని ఎందుకు అడిగారు ఆమెకు తెలిసినప్పటికి కూడా? తిరుమలేష్ ఆమె ఫస్ట్ మీటింగ్ లోనే ఏమన్నారు ప్రెస్ మీట్ లో అంటే, నాకు ఎటువంటి రాజకీయ పార్టీలతో సంబంధం లేదు, నాకు ఎటువంటి లీడర్లు తెలియదు, నాకు అసలు ఏం తెలియదు, నా పని నేను చేసుకుంటున్నా, నన్ను మీరు ఇబ్బంది పెట్టకండి అన్నారు. మరి అలాంటప్పుడు ఎవరో లీడర్ గురించి ఎందుకు అడుగుతున్నావు? నన్ను అడగొద్దు కదా. అంటే జనాలు కూడా ఎలా అయిపోయారంటే ఎంతసేపు రియాలిటీ ఏంటనేది తెలుసుకోకుండా వాళ్ళకి నచ్చినట్టు ఏదో నచ్చినట్టు ఇలా వర్డ్స్ చెప్పడం అనమాట. ఎస్ అందుకే అది క్లారిటీ గురించేనే మిమ్మల్ని పిలవడం జరిగింది. డెఫినెట్ గా మీరు అన్నట్టు అందరూ మీ బంజారా కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళే, న్యాయం జరగాలి. ఎంతో మంది చనిపోయారు, జరగాలండి. ఎన్నో కోట్ల స్కామ్, ఇన్ని కోట్ల స్కామ్ అని అనుకోలేదు, ఏదో 15 ఏదో అని చెప్పి అనుకుంటే, బట్ ఇప్పుడు నియర్లీ తీస్తే ఒక 1000 కోట్ల స్కామ్ దాకా ఉంది. ఆ డబ్బులు కూడా వాళ్ళు వచ్చినట్టు అన్ని వాడేసుకుంటూ వెళ్ళిపోయారు, వాళ్ళంతా యాష్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను ఏం కోరుకుంటున్నా అంటే, నా గిరిజన సమాజాన్ని కూడా ఎటుపోతుంది అది చూడండి. మొన్న ఒక అబ్బాయి చనిపోయారండి ఉస్మానియా మెడికల్ కాలేజ్ లో, అబ్బాయి ఖేతావత్ సంథింగ్ సురేష్ ఏదో ఉందనుకుంటా. ఒక అబ్బాయి చనిపోయాడు మన ఉస్మానియా కాలేజ్ లో. ఆ అబ్బాయి చనిపోతే ఎంతమంది స్టేటస్ పెట్టుకున్నారండి? ఆ అబ్బాయి ఇష్యూ కూడా డైల్యూట్ అయిపోయింది ఈమె ఇష్యూ వల్ల. వేరే ఇష్యూస్ కూడా బయటకు రాని పరిస్థితి అయిపోయింది. ఇది ఇంత హ్యూజ్ అవడం వల్ల వేరేది కూడా తీసుకోలేని పరిస్థితులు. ఫ్రాంక్ గా చెప్పాలంటే, ఇంతమంది మీరు అన్నారు 80% ఆఫ్ ద పీపుల్ గిరిజన వాళ్ళే, 80% ఆఫ్ బాధితులు వాళ్ళే చెప్తున్నారు. మంగ్లీ అక్క అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చి, అంటే ఎవరైతే ఇప్పుడు రమావత్ మధు ఉన్నారు కదా, వాళ్ళ ఇల్లు కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనమాట. అప్పుడప్పుడు వచ్చి ఇలా కన్స్ట్రక్ట్ చేస్తే బాగుంటది, అలా చేస్తే, అప్పుడప్పుడు వచ్చే వాళ్ళని వాళ్ళే వాళ్ళకి ఏమవసరం అండి తండావాసులకు ఫోన్ చేసి చెప్పడము. సో నేనైతే సీరియస్ గా నేను చూసినా కాబట్టి ఆ గిరిజన తండాలలో వాళ్ళనే నమ్ముతా నేను. ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా ఎవరైనా కూడా, ఎందుకంటే వాళ్ళు మట్టి మనుషులు కాబట్టి వాళ్ళకి అబద్ధం చెప్పాలన్నా కొంచెం ఆలోచిస్తారు వాళ్ళు. సో నేనైతే వాళ్ళనే నమ్ముతాను. అండ్ వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలి అనే కోరుకుంటున్నాను. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ గవర్నమెంట్ కూడా దీని మీద యాక్షన్ తీసుకొని ఈ ఇష్యూని రిజాల్వ్ చేయాలి. అట్లీస్ట్ కొందరైనా దీనివల్ల ఏమంటారు బెనిఫిట్ అవుతే, దీనివల్ల నష్టపోయిన వాళ్ళందరికీ కొంచెం మంచి జరిగితే, న్యాయం జరిగితే మంచిగా ఉంటుందండి. ఇది తప్పితే పెద్ద రిక్వెస్ట్ ఏం లేదు గవర్నమెంట్ కి ప్లాట్ఫామ్ నుంచి. మీ కళ్ళ ముందు కనిపించింది ఏది కరెక్ట్ కాదు, అసలు బ్యాక్ ఎండ్ లో ఏం జరిగింది అనేది కూడా మీరు తెలుసుకోవాలి. నాకు అసలు ఇప్పటి వరకు మంగ్లీ అక్క నేను ఎప్పుడు కలవలేదు, నేను ఎప్పుడు మాట్లాడలేదు, ఆమెతో నాకు ఎటువంటి సంబంధం లేదు. నాకు కేవలం ఆమె ఒక నార్మల్ గా మిగతా బంజారా వాళ్ళకి ఎలా తెలుసు, నాకు కూడా ఆమె అట్లే తెలుసు. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్. అండ్ డెఫినెట్గా అందరికీ న్యాయం జరగాలి. మా సైడ్ నుంచి, మీడియా సైడ్ నుంచి కూడా మా వంతు సాయం ఏంటైనా ఉన్నా ఆ బాధితులను కూడా తీసుకొచ్చి వాళ్ళను కూడా డెఫినెట్గా వాళ్ళకి ఎగ్జాక్ట్గా ఏం జరిగింది ఏంటి అనేది సోషల్ మీడియా ద్వారా మా వల్ల అయిన సాయం మేము చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అండి.